రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా గుర్తింపు పొందిన XLRI బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. జంషెడ్పూర్ ప్రధాన కేంద్రంగా నడిచే XLRI భారత్లో ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటి. గత తెదేపా హయాంలో తుళ్లూరు మండలం ఐనవోలులో ఈ సంస్థకు 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. 2018 జూన్లో ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో జగన్ సర్కార్ దెబ్బకు ఆ విద్యా సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తాజాగా మళ్లీ చంద్రబాబు సర్కార్ కొలువుదీరడంతో తమ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు XLRI ముందుకొచ్చింది. 250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద ప్రాంగణాన్ని XLRI నిర్మించబోతోంది. నిర్మాణం పూర్తయితే ఈ ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ స్కూల్ ప్రాంగణంలో 5,000 మందికి పైగా రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు UG, PG కోర్సులు చదివేందుకు వెసులుబాటు కలుగుతుంది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా రావడంతో అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భూములు కేటాయించిన కార్యకలాపాలు ప్రారంభించని దిగ్గజ సంస్థలతో ప్రస్తుతం మళ్లీ జరుపుతున్న సంప్రదింపులు ఫలిస్తున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు సూచనలతో CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో మళ్లీ దిగ్గజ సంస్థలతో చర్చలు ఆరంభించారు. అమరావతిలో కార్యకలాపాలను ప్రారంభించాలని ఆహ్వానిస్తున్నారు.